భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఈరోజు చూసుకుంటే ట్రయల్ రన్ జరగడం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. అయితే ఇప్పుడు విశాఖ వాసులు మాత్రం కొత్త ఆలోచన వచ్చింది. ముఖ్యంగా ఇప్పటికే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగుతుందా లేక ఈ రెండు కొనసాగుతాయా, ఇట్లాంటి అంశంపై చాలా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ దశలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. ఒకవైపు ఈ కొత్త ఎయిర్పోర్ట్ రావడం, రెండో ఎయిర్పోర్ట్ కూడా కొనసాగాలి అనే ఒక ఒపీనియన్ ఉంది. మీ ఒపీనియన్ ఏమంటారు? ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది విశాఖపట్నం. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున విశాఖ రూపురేఖలు మారిపోయే పరిస్థితుల్లో ఒకటే ఉంటే సరిపోదు. భోగాపురము ఓకే, అది ఆ ఏరియాకి లేకపోతే కొంతమందికి అటు కొంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడ పెట్టవచ్చు, దాంట్లో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కూడా ఈ ఎయిర్పోర్ట్ కూడా కొనసాగించడంలో తప్పేం లేదు. ఫర్ డొమెస్టిక్ పర్పస్ అది బాగుంటుంది. డెఫినెట్గా 2 ఎయిర్పోర్ట్స్ ఉంటే వైజాగ్ చాలా బాగుంటుంది. ఓకే, మీ ఒపీనియన్ బట్టి ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎయిర్పోర్టు ఒక 6 నెలల్లో పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. నిజంగా ఆ ఎయిర్పోర్టు యాక్టివిటీ మొదలైతే వైజాగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ కొద్దిగా కష్టం ఉంది. రోడ్లు ఇప్పుడున్న రోడ్లు చాలా అంటున్నారు. దీనికి సంబంధించి ఏమైనా ప్రపోజల్స్ మీ దృష్టిలో ఉన్నాయా? డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. రోడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇబ్బంది ఉండదు. బట్ రోడ్స్ మే జూన్కి అవుతాయని అంటున్నారు. చూద్దాం ఎప్పటికి అవుతుందో. అయిపోతుందనే ఉద్దేశము. బట్ అయిపోయినా సరే 2 hours మీరు ఇక్కడి నుంచి జర్నీ చేయాలా. సో దట్స్ బిగ్ పెయిన్. వెళ్ళటం 2 hours, రావటం 2 hours. ఇది ఓన్లీ వైజాగ్ వాసులకి లెక్కేస్తే. అదే గాజువాక నుంచి అయితే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. వాళ్ళు 3 hours, అంటే ఈవినింగ్ 6 o'clock ట్రైన్ అయితే మధ్యాహ్నం కనీసం 2 o'clock బయలుదేరాలి. సో హాఫ్ డే పోయినట్టే. సో అందుకు వందే భారత్ ట్రైన్స్ పెట్టండి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అడిషనల్గా ఇప్పుడు రన్ అవుతున్నాయి కాకుండా ఇంకొక 2 వందే భారత్లు కూడా వైజాగ్ నుంచి విజయవాడ లేకపోతే హైదరాబాదు, తిరుపతి ఆ విధంగా పెడితే ఇటు ఈ ఫ్లైట్ జర్నీతో పాటు ఇది కూడా కన్వీనియంట్గా ఉంటుందనేది ఉద్దేశం. ఓకే, మొదటి నుంచి ఇది నేవీ ఎయిర్పోర్ట్ మీకు తెలుసు. అయితే నేవీ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ దాంట్లో మన స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్స్పాన్షన్లో అట్లా ఉంది. మీరు చిన్నప్పుడు మనం చూసాం, అది కార్గోగా మార్చారు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. అంటే గోవాలో చూసుకుంటే 2 ఎయిర్పోర్ట్లు రన్ అవుతున్నాయి. అట్లా మనం ఫీజిబిలిటీ ఉన్నట్టు డెఫినెట్గా అండి. ఎందుకంటే ఫీజిబిలిటీ గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మిగిలిన ఇతర కంట్రీస్లో కూడా అన్ని చోట్ల కూడా 2 ఉంటున్నాయి. మనం మిగిలిన కంట్రీస్ కాదు, మిగిలిన సిటీస్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే విశాఖపట్నము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం కింద తయారైంది. ఇప్పుడు అటువంటిప్పుడు 2 ఎయిర్పోర్ట్స్ ఉండటం మంచిది కదా. దట్స్ ఆల్వేస్ బెటర్. వై నాట్? అది ఆ ఫీజిబిలిటీ కూడా ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా దానిపైన ఆలోచించి చర్య తీసుకోవాలి. ఓకే సార్, ఆఖరిగా ఇప్పుడు మీ డిఆర్సీ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఈ టిడ్కో ఇళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత గవర్నమెంట్లో డబ్బులు కూడా కట్టించుకున్నారు, లోన్ కూడా తీసుకున్నారు, ఈఎంఐ కడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమైనా మాట్లాడారు? దాని గురించి రోజు అదే ప్రాబ్లం మాకు. రోజు ఆఫీస్కి కనీసం ఒక 20 మంది వస్తారు. వచ్చినప్పుడు పాపం బాధపడి కళ్ళంట నీళ్ళతోటి వెనక్కి వెళ్తారు. ఎందుకంటే అది వాళ్ళు డబ్బులు పే చేశారు, ఫుల్ పేమెంట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇళ్ళు అయితే లేవు. అది ప్రాబ్లం. సో అందుకు కలెక్టర్ గారికి, ఎండీ, ఏపీ టిడ్కో ఎండీ గారికి, అది ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా అది డీస్కోప్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. సో అది డీస్కోప్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చి ఇంకో 1.5 yearలో అది కంప్లీట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ట్రయల్ రన్ జరగడం ఒక రకంగా సంతోషమే. అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అక్కడ విమాన సర్వీసులు మొదలైనప్పుడు కూడా విశాఖ నుంచి రాకపోకలు చాలా దూరంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు విశాఖ నుంచి వేరు ప్రాంతాలకి నడపాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.